హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్. బ్లాగ్ నెంబర్ 3 అరుణాచలం ఎలా వెళ్ళాము అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత బస్సులో అరుణాచలం చేరుకోవాలి. అరుణాచలం వెళ్ళడానికి మనకి ఎర్లీ మార్నింగ్ తిరుపతి నుంచి అరుణాచలానికి ట్రైన్స్ ఉంటాయి, అలాగే బస్సులు ఉంటాయి. మేము ట్రైన్స్ కొంచెం రష్ ఉంటాయని చెప్పేసి బస్సులో ప్రయాణం చేస్తున్నాము. బస్సులో ప్రయాణం చేయడానికి మనం టికెట్ వచ్చేసి 470 రూపాయలు ఈచ్ వన్ పర్సన్ అనమాట. తిరుపతి బ్రిడ్జి మీదుగా వెళుతున్నాం అనమాట. ఇప్పుడు తిరుపతిలో అన్ని దర్శనాలు చేసుకొని వేలూరు కోట చూసుకుంటా మనం అరుణాచలం చేరుకున్నాము. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసుకుంటా అరుణాచలం దర్శనం చేసుకొని అరుణాచలంలో ఉన్న శివయ్యని దర్శనం చేసుకున్నాము. ఫైనల్గా అరుణాచలం బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే ఈ డాక్టర్ పేరు ఎవరైనా కామెంట్ చేయండి, డాక్టర్ నేమ్ ఎవరికైనా తెలిసి ఉంటే. ఎదురుగా కనపడుతుంది అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడానికి అరుణాచలం కొండది అనమాట. అరుణాచలం ఎంటర్ అయిపోయాము. అరుణాచలం దక్షిణ వైపు ద్వారం సైడ్ ఉన్న షాపులన్నీ కూడా మీకు చూపెడుతున్నాను. ఈ షాప్లో ప్రసాదాలు దొరుకుతాయి, అలాగే కుంకుమ, విభూది అన్నీ దొరుకుతాయి అన్నమాట. చుట్టూ ఇరువైపులా అటు ఇటు రెండు వైపులా కూడా మనకి ప్రసాదం కానీ, అయ్యప్పకి సంబంధించిన దేవుడి ఫోటోలు కానీ, శివుడి దేవుడి ఫోటోలు కానీ, ప్రసాదాలు అన్నీ కూడా మన దక్షిణ ద్వారం నుంచి మనం దర్శనానికి అయిపోయిన తర్వాత ఈ రోడ్లోంచి బయటికి పంపిస్తారనమాట. దక్షిణ ద్వారం నుంచి దక్షిణ ద్వారం సైడు ఈ కుందులు కానీ సంథింగ్ అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ఈ దారిలో దొరుకుతాయి అనమాట. మనకి చూసి ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్, ఒకసారి విజిట్ చేయండి. ఇది అరుణాచలం తూర్పు ద్వారం అండి. మనకి జనాలు చూస్తే మీకు తండాలుగా జనాలు, విపరీతమైన జనాలు వచ్చారు. మాకు దర్శనం దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇది 50 రూపాయల లైన్ అనమాట. ఉత్తర ద్వారం నుంచి పడమర ద్వారానికి లైన్ అనమాట. ఈ టైప్ సైడ్ వచ్చేసి ఉత్తర ద్వారం నుంచి దక్షిణ ద్వారానికి. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేద్దాము. దర్శనం చేసుకుని మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. ఇది వచ్చేసి దక్షిణ ద్వారంలోంచి బయటికి పంపించారని చెప్పాను ఇందాక, ఆ ద్వారం అనమాట. ఆ ద్వారం నుంచి మనకి బయటకు వదిలిపెడతారు. ఇటు రేకుల షెడ్లు చూసుకుంటే అందరు కూడా ఫ్రీ దర్శనం వే అనమాట. ఇదంతా కూడా ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. ఇంకా దర్శనం చేసుకొని వాళ్ళు, మేము దర్శనం చేసుకొని ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తున్నాము. మీకు సైడ్ కనబడుతూనే ఉన్నది కదండి రేకుల షెడ్, దాంట్లో ఫ్రీ దర్శనం లైన్ అనమాట. అది చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఇది తూర్పు ద్వారం గోపురం అండి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాము మనమైతే ఇప్పుడు. గిరి ప్రదక్షిణలో చాలా అద్భుతాలు జరిగాయండి, గొడవలు జరిగాయి. అంటే మాకు జరగలేదు. ఇది గర్భగుడిలో దేవుడు అండి, ఒకసారి దర్శనం చేసుకోండి. మనం లోపలికి వెళ్ళి కాబట్టి ఫోన్ అయితే మేము బయటనే పెట్టేసాము. భిక్షాటన చేసే జనాలండి చూడండి. గిరి ప్రదక్షిణ చేస్తుంటే వీళ్ళందరూ మనకి మధ్యలో కనపడతారు. వీళ్ళంతా కూడా దేనికోసం చేస్తారండి, ఈ ట్రక్లో టీ పోస్తున్నారండి, దానికోసం లైన్ కట్టి వస్తున్నారు. ఈ గురుస్వామి ఎవరో వీడియో తీస్తున్నాడు. హాయ్, నేను కూడా పడ్డాను ఆ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, గిరి ప్రదక్షిణ చేస్తుంటే భిక్షాటన చేసే భక్తులు వేలల్లో ఉంటారు. మనిషికి రూపాయి ఇచ్చినా కానీ 3000 4000 పట్టుకోవాల్సి వస్తుంది. మనిషికి రూపాయి ఇచ్చినా కానీ చూడండి ఎంతమంది జనాలంటే. వీళ్ళే గిరి ప్రదక్షిణ చేసుకునే టైంలో మనకి రోడ్ల మీద ఎంతోమంది ఇట్లా పక్కన షెడ్లు ఉంటాయి. ఆ షెడ్లలో జనాలు, విపరీతమైన జనాలు కనపడతారండి. జనాలు ఎవరు, భిక్షాటన చేసేవాళ్ళు. వీళ్ళకి గవర్నమెంట్ ఏం చేయట్లేదో, లేకపోతే వీళ్ళు ఎంత చేసినా వీళ్ళు ఇంతేనా అనేది మనకు తెలియదు. చూడండి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
ఇది నడి రోడ్డు మీద ఉంటుంది అనమాట. లొకేషన్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. నడుస్తుంటే నడవబుద్ధి అవుతుంది. మేము సాయంత్రం టైంలో నడిచాము. దర్శనం అయిపోయిన తర్వాత మేము నడిచామన్నమాట. ఇది లొకేషన్ మాత్రం బాగా ఉంటుందండి. నేనే అండి నడిచేది, గిరిప్రదక్షిణ చేస్తున్నా. ఇప్పుడు 6 కిలోమీటర్లు నడిచాక మా సిచ్యువేషన్ అదనమాట. ఓపిక లేక మొత్తం కూడా లుంగి పైకి పెట్టి నడుస్తున్నాను. వాతావరణం అయితే వాన పడే సూచనలు చాలా ఉన్నాయి. దేవుడు ఎలా కరుణిస్తాడో మాకు తెలియదు, కానీ మధ్యలో అయితే వాన పడవచ్చు నాకు తెలిసి. లొకేషన్ మొత్తం కూడా చీకటి, 4:30 టైంలో అనమాట. ఇది చీకటిగా. సైడ్కి మనం గిరిప్రదక్షిణ చేస్తుంటే సైడ్కి మనకి జ్యూసులు దొరుకుతాయి, కాఫీలు దొరుకుతాయి, టిఫిన్స్ దొరుకుతాయి. ఎవరైనా తినాలనుకుంటే తినొచ్చు, టీ తాగాలనుకుంటే తాగొచ్చు. అలాంటిది ఏం లేదు. గిరిప్రదక్షిణ చేస్తున్నాం కదా, మనం ఏం తినొచ్చో తినకూడదో ఇదే గిరిప్రదక్షిణ కొండ. దర్శనం చేసుకోండి. మనం అంటూనే ఉన్నాము దేవుడు వరం ప్రసాదించినట్టు గాలిదుమ్ము వీస్తుంది. ఈ గాలిదుమ్ముతో పాటు మేఘాలు చూడండి ఒకసారి, నల్లటి మేఘాలు. ఎంత పెద్ద వాన పడిద్దో దేవుడికి దండం పెట్టుకున్నాను. దేవుడా మమ్మల్ని ఆశీర్వదించయ్యా అని, శివయ్య కరుణించయ్యా. పెద్ద గాలిదుమ్ము వస్తుంది ఫ్రెండ్స్. మేఘాలు చూడండి నల్లగా, నా నెత్తనే మేఘాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాన పడుద్ది. గిరిప్రదక్షిణ చేస్తుంటే తప్పనిసరిగా వాన పడుద్ది ఫ్రెండ్స్. మీరు ఈసారి వెళ్ళినప్పుడు కనుక మీకు కూడా గిరిప్రదక్షిణ చేస్తుండే అంటూనే ఉన్నాను, వాన పడి స్టార్ట్ అయిపోయింది. మీకు చిన్న విషయం చెప్పాలి. ఇది వచ్చేసి వరుణ లింగం ప్లేస్ అనమాట. వరుణ లింగం దగ్గర చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అదేంటో మనం కూడా చూసేద్దాం. ఈ అయ్యగారు ఉన్నారు కదా అక్కడ, ఆ మాతని తిట్టాడు, వాళ్ళ ఆయన రియాక్ట్ అయ్యాడు. అగో చూడండి ఫ్రెండ్స్, అయ్యగారు అయ్యుండి ఒక ఆడపిల్లని తిట్టడం తప్పు. రెండోది, ఎందుకు తిట్టాడని నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఎందుకు తిట్టాడో మీరు కామెంట్ చేయండి, అది కూడా నేను ముందే చెప్పేస్తున్నాను. ఇప్పుడు అక్కడ ఎదురుగా మనకి స్టీలు ఉంటుందండి. స్టీలులో మనం ఏంటంటే కర్పూరం వెలిగిస్తాము. కర్పూరం వెలిగించినప్పుడు అయ్యగారు అంటూ సర్లే ఫోన్లే వెలిగేదాకా ఉంచాలి అని చెప్పకుండా ఆ కర్పూరాన్ని బయటకు వచ్చి కర్పూరం ఆర్పేశాడు. కోపం వస్తుందా రాదా? పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆర్పింది కాకుండా ఆ ఆడ మనిషిని తిట్టాడు. మూడోది, ఆయన పెద్ద మనిషి, ఆయన ఆరెంజ్ కలర్ టీషర్ట్లో ఉన్నాడు కదా, అతను ఎవరో మనకు తెలీదు, ఎమ్మెల్యే తాలూకా అనుకుంటా. ఆయన పర్టికులర్ చూపెడుతున్నాడు, వీడియోస్ తీస్తున్నాడు. ఆయన మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు, అయ్యగారు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. మంచితనంగా చెప్పాడు, చూశాడు. చూడు వీడియో తీస్తున్నాడు. ఎందుకు తీస్తున్నాడు అంటే ఆయన మాట్లాడే విధానం కరెక్ట్ కాదండి. ఒక అయ్యగారు, పెద్ద అయ్యగారు వచ్చేసి ఆయన ఆపుతున్నా కానీ ఆగకుండా అంతే గలీజ్గా మాట్లాడటం, పెద్ద పెద్ద మాటలు, మనం అనుకోని మాటలు అనటం, ఆడపిల్లని తిట్టడం. అయ్యగారు కూడా చెప్తూనే ఉన్నారు, అయ్యగారు చెప్పారు అంటున్నారు. అయ్యగారు ఏం చెప్పారు? వచ్చి ఆర్పేశాడు. పర్టికులర్గా మనం గుడి ముందు కర్పూరం వెలిగిస్తే ఒక అయ్యగారు వచ్చి ఆర్పడం తప్పు. ఆయన చెప్పాడండి, ఆయన ఎమ్మెల్యే తాలూకా అంట. ఆయన పర్టికులర్ వీడియోస్ చూపించాడు, వీడియోస్ తీశాడు, ఫొటోస్ చూపెడుతున్నాడు. అగో చూడండి ఫ్రెండ్స్, అట్లా నార్మల్గా డ్రెస్ వేసుకొని వచ్చినంత మాత్రం నేను వాళ్ళు నార్మల్ మనిషిని అనుకుంటున్నారు. నేను ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పినా కానీ ఆయన అంతే గలీజ్గా తిట్టడం, చేయబెట్టి చూపెట్టడం, ఆడ మనిషిని తిట్టడం. చూడండి, ఎమ్మెల్యే గారు పక్కన ఫొటోస్ దిగి చూపెడుతున్నాడు. నేనైతే అయ్యగారిదే తప్పు అని చెప్తాను. ఇది ప్రవర్తన తప్పని కూడా మేము చెప్పాము కూడా. పక్కన ఉన్న జనాలందరూ కూడా చెప్పారు, అయ్యగారు మీరు ఇట్లా అరవడం తప్పు. వాళ్ళు వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారిని అరిచారు, పక్కన ఉన్న జనం కూడా అరిచారు, మీరు చేయడం ఇట్లా తప్పు. కర్పూరం వెలిగించిన తర్వాత మీరు ఎట్లా అరుపుతారు అండి అయ్యగారు అని చెప్పి అడినా కానీ వెలిగేయొద్దు అని చెప్పేసి దబాయించి మాట్లాడాడు. అది తప్పు అని చెప్పినా కానీ ఆయన వినలేదు అయ్యగారు. ఆయన కోపం వచ్చేసింది. చూడండి, వరుణలింగం అని ఇక్కడ గుడి దగ్గర ఈయన ఎక్కడైనా ఉంటే చూడండి, మాట్లాడే విధానమే తప్పు. పెద్దయ్య గారు ఆపుతున్నా కానీ ఆగలేదు ఆయన. మన తల్లిని కానీ అక్కని కానీ చెల్లిని కానీ ఎవరైనా తిడితేనే మనకు కోపడను. అలాంటిది ఆయన అనుకోవడానికి మాటలు ఆడ మనిషిని అంటే ఒక హస్బెండ్ అయ్యి ఉండి ఆయన అరవడంలో తప్పలేదనిపించింది, అందుకే వీడియో తీశాను. ఈయన కూడా మాటలు జారారు.
ఈ క్రమంలో బయటికి రా అని చెప్పేసి మాటలు జారారు. ఎందుకు జారారు? ఇప్పుడే ముందే చెప్పాను కదా, కామ్ అయిపోయాడు. గొడవ అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేసాం. వాన్లోనే గిరిప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేసాం. లాస్ట్కి ఇది ద్వారం తెలిసే ఉంటుంది. ఒకసారి మీరు తెలుసుంటే ఈ విషయం కామెంట్ చేయండి, ఇది ఏంటిది అనేది. ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఫైనల్లీ అరుణాచలం అయిపోయింది. నైట్ టైం వీడియో తీయలేకపోయాను వానలో. అటు ఇటుగా మళ్ళీ తిరుపతి వచ్చాము. ఎందుకంటే మనం తిరుపతి నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. తిరుపతి ఎంట్రన్స్ అనమాట ఇది. తిరుపతి బయటకు ఎంట్రన్స్లో వచ్చేసాము. ఇంతటితో బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మంచి వీడియోస్ కోసం మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.